నమస్తే మధురిమల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. మన మధురిమలు అప్పుడే మీకు ఎన్నో రకాల స్వీట్లు నేర్పించేలోగా అప్పుడే వారాలు రోజులు నెలలు కూడా గడిచిపోయాయి కదా. మరి మీరు కూడా చక్కగా ట్రై చేస్తున్నారు కదా. ఈ కోవలోనే మీకు నేను చాలా లడ్డూలను కూడా పరిచయం చేశాను, గుర్తుందా? అదే రవ్వ లడ్డు, చక్కగా మటర్తో చేసిన లడ్డు, ఇంకా కొత్తగా ఏమున్నాయా అని ఆలోచిస్తే నాకైతే మంచి ఐడియా వచ్చేసిందండి. అందుకే ఈ రోజు నేను మీకు ఓ సరికొత్త తెలుగు వారికి ఎంతో ఇష్టమైన సాంప్రదాయమైన లడ్డూలు పరిచయం చేయబోతున్నా. దాని పేరే తొక్కుడు లడ్డు. తొక్కుడు లడ్డు మీరు కష్టం అనుకునే ఈ తొక్కుడు లడ్డుని ఈజీ మెథడ్ లో చేసి చూపిస్తా, జాగ్రత్తగా వాచ్ చేయండి. ఇప్పుడైతే ముందు స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ పెట్టేసుకుందాం. ఓకే, ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది. ఈలోగా బౌల్ తీసుకొని తొక్కుడు లడ్డు అంటే దేంతో తయారు చేస్తారు? శనగపిండి. మీ అందరికీ తెలుసు కదా. శనగపిండితో ఒకటేంటండి, చాలా వెరైటీస్ తయారు చేసుకోవచ్చు. తెలుగు వారికి అందరికి ఇష్టమైన ఈ తొక్కుడు లడ్డుని మీకు ఈ రోజు 15 నిమిషాల్లో రెడీ చేసి చూపిస్తా, చూస్తూ ఉండండి. సో 1 కప్పు శనగపిండిని బౌల్లో వేస్తున్నా. ఇందులో కాస్త నెయ్యి వేసేసి వాటర్తో కలుపుకోవాలి. అదే మనం పూరీ పిండిని ఏ విధంగా కలుపుకుంటామో అలానే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మరీ గట్టిగా వద్దు, ఎందుకంటే దీన్ని మనం జంతికల గొట్టంలో వేసి జంతికలా తయారు చేసుకోవాలి. అందుకే కాస్త జారుతూ ఉన్నట్టుగానే వేసుకోవాలి. సరిపోతుంది. కాస్త చేతికి నేతిని రాసుకుందాం, ఎందుకంటే అంటుతూ ఉంది కదా. శనగపిండి అంటేనే అంటుతూ ఉంటుంది. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయినాక మనం జంతికల గొట్టంలో దీన్ని పెట్టి చక్కగా ఇందులోనే జంతికలా తయారు చేసుకుందాం. దానికి మనం ఇది తినేందుకు కాదు కాబట్టి ఏ షేప్ వచ్చినా పర్లేదు, షేప్ తో సమస్యే కాదు. ఇప్పుడు కాస్త నేతిని రాసుకుందాం దీనికి. ఇప్పుడు చుట్టువైపులా కూడా కాస్త నెయ్యిని ఇలా అప్లై చేసుకుందాం. చక్కగా జారుతూ వచ్చేస్తుంది జంతికలు వేసుకునేటప్పుడు. ఓకే, ఇప్పుడు కొంత శనగపిండి ముద్దను తీసుకొని ఇందులో ఇలా పెడుతున్నా. అదే మీకు తెలుసు కదా, జంతికలు వేయడంలో మీరు ఆల్రెడీ ఎక్స్పర్ట్లని నాకు తెలుసు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యింది, దీన్ని క్లోజ్ చేసుకుందాం. టైట్గా క్లోజ్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది, తిప్పేసుకుందాం. రైట్, చెప్పాను కదా మనకి షేప్ తో పని లేదు, ఎలా వచ్చినా పర్లేదని. అందుకే మొత్తంగా ఒకేసారి వేసేసుకున్నాం. ఓసారి టర్న్ చేసుకుందాం. పెద్దగా ఉంది, చిన్న చిన్న ముక్కలైనా ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే మళ్ళీ దీన్ని మనం మిక్సీ చేయాలి కదా. ఇప్పుడు మనం పేపర్ నాప్కిన్ పరిచిన ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇది ఇప్పుడు పక్కన పెట్టేసి స్టవ్ ని ఆపేసి ఈ స్టవ్ ని ఆన్ చేసుకుందాం. ప్యాన్ పెడుతున్నా. ఇప్పుడు ఇందులో 1 కప్పు పంచదార, అలానే కొద్దిగా నీళ్లు.
ఇది మనకి లేత పాకం రావాలి. తొక్కుల లడ్డు అన్నాం కదా, అందుకే ఈ పాకంతోనే మనకి ఈ పాకం ఎంత బాగా తయారైతే మనకి ఆ లడ్డు అనేది మనం చుట్టుకునేటప్పుడు అంత బాగా వస్తుంది. సో ఇలాంటి స్వీట్లు తయారు చేసేటప్పుడు ఎక్కువగా పాకానికి ఉన్నట్లయితే దాన్ని పాకం ఎంతవరకు సరిపోతుంది అని చూసుకొని కరెక్ట్ గా వేసుకోవాలి, లేకపోతే మనం చేసుకునే ఆ స్వీట్ అనేది సరిగ్గా రాదు. ఓకే, ఈ పాకం వస్తుంది. ఈలోగా మిక్సీ జార్ తీసుకొని ముందుగా తయారు చేసుకున్నాం కదా జంతిక, ఇది అప్పుడే తినాలి అనుకుంటున్నారా? అలా కాదండి, మన తొక్కుల లడ్డు రెడీ కావాలనుకుంటే మొత్తం ఈ జంతికతోనే పనుంది. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా ఇలా చేత్తోనే చేసేసి ఈ మిక్సీ జార్లో వేసేస్తున్నా. ఇది మరీ పౌడర్గా కాకుండా కాస్త బరకగా ఉండేటట్టుగా మిక్సీ చేసుకోవాలి. ఓకే, మొత్తంగా వేసుకున్నాం కదా, ఇప్పుడు క్లోజ్ చేసేసి మిక్సీ చేసుకుని వస్తా. చూసారా ఎంత బాగా వచ్చిందో? దీన్ని ఇప్పుడు బౌల్లో తీసేసుకుందాం. ఇది పక్కన పెట్టేసి వేసేసుకున్నాం కదా. ఓకే, ఆయిల్ తో పని అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకొని ఓకే, పాకం కూడా వచ్చేసింది కదా, చూసారా చక్కగా లేత పాకం వచ్చేసింది. ఇప్పుడు ఇందులో ఇలాచి పౌడర్ వేసుకుందాం. స్వీట్ అంటేనే ఇలాచి పౌడర్, లేనిదే ఫ్లేవర్ అనేది రాదు. ఓకే, ఇప్పుడైతే పాకం వచ్చేసింది. దీన్ని నేను ఆఫ్ చేస్తున్నా. ఆఫ్ చేసేసి దగ్గర పెట్టుకుందాం. ఒక గరిటె తీసుకొచ్చి నెమ్మదిగా దీంట్లో ఈ పంచదార పాకాన్ని వేసి కలుపుకుందాం. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు, వేడిగా ఉంటుంది కదా, అందుకే స్పూన్ యూజ్ చేస్తున్నా. సో మనం వేసుకునేది సరిపోతుంది. చూసారా, అప్పుడే చిన్న చిన్న ఉండల్లాగా మనకి తయారవుతుంది. ఇంకా పొడిగా ఉంది అనిపిస్తే ఇంకాస్త ఈ పంచదార పాకాన్ని యాడ్ చేసుకోవచ్చు. చేతికి నెయ్యిని రాసుకుంటూ రౌండ్ ఉండలుగా చుడదాం. ఓకే, చూసారా వేసుకున్న ఈ పంచదార పాకం కరెక్ట్గా వచ్చింది. గట్టిగా చుట్టుకోవాలి. ఇలా చేతికి నెయ్యి రాసుకుంటూ ఉండల్లా లడ్డూల్లా తయారు చేస్తున్నాం. సో చూసారా, చల్లగయ్యాక గట్టి పడిపోతుంది. అందుకే గోరువెచ్చగా ఉండేటప్పుడే తయారు చేసుకోవాలి. చేతికి ఇంకాస్త నెయ్యిని రాసుకుంటే మనకి అంటుకోకుండా వస్తుంది. మహిళలకు ఎంతో ఇష్టమైన మన ఈ అభిరుచి వచ్చాక పొద్దున్న ఏం చేయాలనుకున్నా, అదే మధ్యాహ్నం ఏం కావాలనుకున్నా, సాయంత్రం ఏం తినాలనుకున్నా, నైట్ డిన్నర్కి ఏం చేసుకోవాలనుకున్నా, ఇలా ఏ టైంలో ఏం కావాలనుకున్నా మనకి చిటికలో 10 నిమిషాల్లో రెడీ అయిపోయే ఎన్నో వంటల్ని మీకు పరిచయం చేస్తుంది కదా. మరి అదేనండి అమ్మ ఆవకాయ అభిరుచి. ఎప్పటికీ బోర్ కొట్టరు కదా. రైట్, ఒకప్పుడు ఇన్ని ఫెసిలిటీస్ అస్సలు లేవు కదా. ఏం చేయాలనుకున్నా ఇరుగు వాళ్ళకి పొరుగు వాళ్ళకి అడిగి అదే వాళ్ళు చెప్తారు, లేకపోతే లేదు. అందులోనూ ఇన్ని వెరైటీస్ అప్పట్లో ఎక్కడున్నాయి చెప్పండి? ఏం లేదు. అస్తమానం తెలిసిన 4 కూరలు, ఏదో ఒక డిఫరెంట్ ఐటెం తెలిస్తే అది నలుగురికి షేర్ చేసుకుంటారు, అంతకు మించితే ఇంకేం లేదు. కానీ ఇప్పుడు చూడండి, పొద్దున్న లేచి నుంచి ఈవినింగ్ నైట్ వరకు కూడా మీరు ఏ రకమైన వంట తినాలనుకున్నా క్షణాల్లో రెడీ అయిపోతుంది. సో ఈ విధంగా గట్టిగా క్లోజ్ చేసుకుంటూ చుట్టుకోవాలి. జస్ట్ ఆరిపోయిన వెంటనే మనకి ఇది పొడి పొడిగా తయారైపోతూ ఉంటుంది. సో అలా పొడి పొడిగా అవుతుంది అనుకుంటే పక్కనే పాకం ఉంటుంది కదా, దాన్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ చుట్టుకోవాలి. ఈ విధంగా మనం అన్ని తొక్కుల లడ్డూల్ని చక్కగా చుట్టేసి ప్లేట్లోకి తీసేసుకున్నాం. ఇంకా నేను ఏ మాత్రం ఆలస్యం చేయకుండా టేస్ట్ చూసి చెప్పేస్తా ఎలా ఉందో.
మనందరికీ ఎంతో ఇష్టమైన ఈ తొక్కుల లడ్డు ఇంత ఈజీగా చేసుకోవచ్చని మీకు కూడా తెలియదు కదా. మరి చక్కగా నేర్పించేశాను, మీరు కూడా వెంటనే ట్రై చేసి చూడండి. మరి దీన్ని తయారు చేసుకోవాలంటే దీనికి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. తొక్కుడు లడ్డూకు కావలసిన పదార్థాలు: 1 కప్పు శనగపిండి, 1 కప్పు పంచదార, అరకప్పు నెయ్యి, యాలకుల పొడి, డీప్ ఫ్రైకు సరిపడా ఆయిల్. తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని నూనె వేసి వేడి చేయాలి. వేడయ్యేలోపు ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్పు శనగపిండి, కాస్త నెయ్యి, నీళ్లు వేసి పూరి పిండిలా కలుపుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని చుట్టూ నెయ్యి రాసుకున్న జంతికల గొట్టంలో ఉంచి వేడైన నూనెలో తిప్పుతూ వేయించుకోవాలి. వేగాక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత మరో స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 1 కప్పు పంచదార, కొన్ని నీళ్లు వేసి లేతపాకానికి పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో ముందు వేయించుకున్న జంతికలను ముక్కలుగా వేసి పొడిగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. దగ్గర పడిన పాకానికి యాలకుల పొడి వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న జంతికల పొడిలో పాకం వేసి లడ్డూల్లా చేసుకోవాలి. ఇలా చేసుకున్న లడ్డూలను సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేయాలి. అంతే, తొక్కుడు లడ్డు రెడీ. మరి ఈ ప్రోగ్రామ్ ని మీరు మిస్ అయ్యారా? యూట్యూబ్ లో చూడాలనుకుంటున్నారా? అయితే www.youtube.com/etv అభిరుచి లో చూడండి. అలానే ఫేస్బుక్ లో కనుక చూడాలనుకుంటే www.facebook.com/etv అభిరుచిలో వీక్షించండి. మరి రేపు మధురిమల్లో ఎలాంటి స్వీట్ తీసుకురావాలా అని ఇప్పుడైతే నేను ఆలోచిస్తా. సరికొత్త స్వీట్ అయితే తీసుకొస్తాలేండి. మరి అంతవరకు సెలవా, నమస్తే.